కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళేమొచ్చేసి మంచి పనులు చేశారు కాబట్టి ప్రజలేమో ఓట్లేశారు. అదే బీజేపీ గెలిచి లేదా ఇతర పార్టీలు గెలిస్తే అక్కడేమొచ్చేసి బీజేపీ ఈవీఎంలని మ్యాన్ఫ్లేట్ చేసిందంటూ రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. వాస్తవానికి ఈవీఎంలు తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. ఇప్పుడు కాదు, ఇవి 1982 తర్వాత వచ్చినటువంటివి ఈవీఎంలు. ఇప్పటి నుంచి కాదు, అప్పుడే ప్రతిపాదన చేసి తీసుకొచ్చారు. అప్పుడు గెలిచారు కదా, 2014 వరకు కూడా గెలిచారు. వీళ్ళ తాతగారు కూడా 3 సార్లు వరుసగా గెలిచారు. అప్పుడు మామూలుగా బ్యాలెట్ పేపర్లు. అయితే ఇప్పుడు 3 సార్లు గెలిచినటువంటి నరేంద్ర మోదీని ఎదుర్కోలేక ఇప్పుడు ఈవీఎంలని కొత్తవి తీసుకొచ్చారు. ఈవీఎంల స్కామ్ జరిగింది అంటూ. పోనీ దానికి ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారంటే అది లేదు. రాహుల్ గాంధీ మొన్న 3వ సారి ఓడిపోయినప్పుడు ఇక తన పార్టీని అతను నడిపించలేడు అంటూ ఇండీ కూటమిలో అందరూ కూడా విడిపోయిన తర్వాత ఇక ఏమీ చేయలేక తన యొక్క నాయకత్వ లక్షణాల్లో లోపం లేదని నిరూపించడానికి బీజేపీ ఈవీఎంల ద్వారా స్కామ్ చేసి గెలిచిందంటూ అనేక విధాలుగా తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈసీ కూడా దానికి స్పందించింది. కానీ నిన్న మహారాష్ట్ర గురించి, అంటే మహారాష్ట్రలో చాలా కొత్త ఓట్లు చేరాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే 29,100 మంది ఓటర్లు కొత్తగా చేరారు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో 40 నుంచి 50% కొత్త ఓటర్లు చేరారు. వీళ్ళంతా ఎవరు అంటూ రాహుల్ గాంధీ అయితే ప్రశ్నించాడు. ఈవీఎంల్లో కూడా ఎటువంటి స్కామ్ జరిగిందా అంటూ ప్రశ్నిస్తే ఈసీ కూడా స్పందించింది. మీకు చేతనైతే లేఖ రాయండి, లేదంటే వచ్చి కూర్చోండి, ఆధారాలతో సహా చూపిస్తాం, అంతేకాని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. ఇది చాలా సార్లు మీరు చేశారు. మేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు గౌరవం ఇస్తూ దీన్ని ఉపేక్షిస్తూ వచ్చాము, ఇక ఉపేక్షించేది లేదు. ఇది మీ తండ్రి లాంటి కాలంలోనే వచ్చినటువంటి ఈవీఎంలు. మేము పారదర్శకత్వంగానే ఉన్నాం. ప్రతి ప్రభుత్వంలో కూడా, ప్రతి ఎన్నికల్లో కూడా పారదర్శకత్వంగానే ఈసీ పనిచేస్తుంది, ఎటువంటి పార్టీలకి లొంగదు అంటూ మాట్లాడటం జరిగింది ఈసీకి సంబంధించినటువంటి అధికారులు. అయితే దీని గురించి ఫడ్నవీస్ కూడా మాట్లాడుతూ జోట్ బోలే కవ్వా ఖాటే అంటూ వ్యంగ్యంగా రాహుల్ గాంధీపై అయితే విమర్శించారు. జోట్ బోలే కవ్వా ఖాటే అంటే అబద్ధం చెబితే కాకి పొడుస్తోంది. ఆ యొక్క పద్యాన్ని అయితే పాడారు మహారాష్ట్రలో, అంటే ఆయన మరాఠీలో పాడారు దాన్ని. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, మీరు అన్నది నిజమే రాహుల్ గాంధీ, అన్ని చోట్ల కూడా ఓట్ల శాతం పెరిగింది. అయితే అందులో ఎక్కువగా ఓట్ల శాతం పెరిగినటువంటి నియోజకవర్గాల్లో మీ పార్టీ, మీ మిత్రపక్షాలే గెలిచాయి. మరి మీ ఎమ్మెల్యేలను వచ్చి కలిసి మాట్లాడండి, వాళ్ళు ఎలా గెలిచారో, మరి ఈవీఎంల స్కామ్ ఏమైనా జరిగిందా అంటూ ఆయన అయితే గట్టిగా వ్యంగ్యంగా ఇచ్చి పడేశారు. అటు ఒకవైపు ఈసీ, మరొక వైపు ఫడ్నవీస్ గట్టిగా ఇచ్చేసరికి మరి దానికి సమాధానం లేదు. మరి దానికి ఎలాంటి ఎక్స్ లో పోస్ట్ లేదు. అంటే ఏది పడితే అది మాట్లాడాలి. తన యొక్క లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా ఇంకా ఇప్పటికీ కూడా ఎన్నికలు జరిగిపోయిన 6-7 నెలల తర్వాత కూడా, ఇప్పుడు 6-7 నెలలు ఏమి, ఇంచుమించు 8 నెలలు 9 నెలలు అవుతుంది మహారాష్ట్ర. ఇక సార్వత్రిక ఎన్నికలు అయితే సంవత్సరం దాటిపోయింది. అయినా సరే ఇంకా ఈవీఎంల స్కామ్ మీదే పడ్డారు తప్ప వ్యవస్థాగత లోపాలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ కి మైనస్ రాహుల్ గాంధీ గారు కావచ్చు, కానీ భారతదేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే చాలా బలమైనటువంటి నేత. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గనక ఇప్పుడు కాంగ్రెస్ లో లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి మరికొద్ది మంది గొప్ప నాయకులు వచ్చేసి దాన్ని బలపరిచే అవకాశాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు దాన్ని ఎవరు టచ్ చేయలేరు. కాబట్టి ఈయన ఇలా కామెడీలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ 4వ సారి నరేంద్ర మోదీ గెలిచి మళ్ళీ ఆయన అయితే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా మరి దీన్ని గ్రహించి కాంగ్రెస్ ఏమైనా రాహుల్ గాంధీని తప్పిస్తుందేమో తెలియదు. రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ అధిష్టానం తప్పించకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.